ఎవ్వరూ ఇప్పటికి వచ్చి నీకు చెప్పలేని ఒక కాన్సెప్ట్‌ని ఇప్పుడు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా విను. ఫోకస్ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది గోల్ ఫోకస్. ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫోకస్ ఎలా ఉంటుందంటే, నువ్వు డైరెక్ట్‌గా గోల్ రిలేటెడ్ వర్క్ కాకుండా వేరే వర్క్స్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడుకోవడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం. అండ్ ఇంకా చెప్పాలంటే గోల్ తప్ప ఏ వర్క్ చేసినా సరే గోల్‌ని మైండ్‌లో పెట్టుకొని డిసిప్లిన్‌గా ఉంటే దాన్నే గోల్ ఫోకస్డ్ అంటారు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ఫోకస్‌ని కాన్సంట్రేషన్ అని అంటారు. ఇదేంటంటే డైరెక్ట్ గా నీ గోల్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ చేస్తున్నప్పుడు ఆర్ ఏదైనా గోల్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఉండేది ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఫోకస్. అండ్ ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఫోకస్ ని డీప్ ఫోకస్ అని అంటారు. 99% పీపుల్ చేసే మిస్టేక్ ఇదే. ఈ కాన్సంట్రేషన్ ని అలవాటు చేసుకోవడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫోకస్ ఉంటేనే గానీ సెకండ్ ది రాదని వాళ్ళకి తెలియదు. సో అందుకే ఈ 8 డేస్ ఛాలెంజ్ ని నేను స్టార్ట్ చేసింది. ఈ ఛాలెంజ్ ద్వారా నేను ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫోకస్ ని నీలో బిల్డ్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, నేను ఏదైనా ఒక ప్లాన్ ఆర్ ఛాలెంజ్ క్రియేట్ చేశానంటే దాని వెనక ఇంత డీప్ రీసెర్చ్ అండ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఫుల్ నమ్మకంతో ఛాలెంజ్ ని కంప్లీట్ చేయండి. ఓకే, ఈ డే 1 లో క్లారిటీని అండ్ ఈ డే 2 లో కంట్రోల్ ని బిల్డ్ చేసాము. ఇంకా ఈ డే 3 లో డైరెక్షన్ బిల్డ్ చేసుకుందాం. అండ్ ఈ డే 3 లో కూడా 3 టాస్క్స్ ఉన్నాయి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే 2 ఫోకస్ బ్లాక్స్ ని క్రియేట్ చేసుకుందాం. డే 2 లో జస్ట్ 40 మినిట్స్ బ్లాక్ ఒక్కటే పెట్టుకున్నాం. ఈ డే 3 లో 2 ఫోకస్ బ్లాక్స్ పెట్టుకుందాం. అండ్ ఈ డే 3 లో ఈచ్ ఫోకస్ బ్లాక్ కూడా 40 మినిట్స్ టైమే ఉంటుంది. సో జస్ట్ 2 40 మినిట్స్ బ్లాక్సే కాబట్టి ఆ 40 మినిట్స్ వర్క్ టైమ్ లో ఫోన్ ని నీ ముందు లేకుండా చూసుకో. వెనక గాని వేరే రూమ్ లో పెట్టేసుకో. ఒకవేళ ఫోకస్ ఫోన్ వైపు షిఫ్ట్ అయినట్లు నీకు అనిపిస్తే డే 2 లో నేర్చుకున్న 2 మినిట్ డిలే రూల్ అప్లై చేయి, సరిపోద్ది. అండ్ ఇంకా ఫోన్ ఓపెన్ చేయాలన్న ఫీలింగ్ సులువుగా తగ్గుతుంది. సో పెట్టుకున్న ఈ 2 40 మినిట్ బ్లాక్స్ ని కంప్లీట్ చేస్తే టాస్క్ 1 అయిపోయినట్లే. అండ్ టాస్క్ 2 ఏంటంటే ఆల్రెడీ డే 1 లో టాస్క్ 1 లో 5 క్వశ్చన్లు ఇచ్చాను. అందులో 5th క్వశ్చన్ విచ్ ఈస్ నీ గోల్ కి ఇప్పుడు అడ్డుగా ఉన్న 2 డిస్ట్రాక్షన్స్ ఏంటో రాసుకోమన్నాను. ఆ 2 డిస్ట్రాక్షన్స్ లో ఒకటి ఫోన్ అయితే ఇదిగో దానికి 2 వీడియోస్ చేశాను, చూసేయి. చాలా అంటే చాలా సిస్టమిక్ గా చేశా. అండ్ ఒకవేళ నీ డిస్ట్రాక్షన్ పీపుల్ అయితే ఇదిగో ఈ వీడియో చూడు. సో ఒకవేళ వేరే డిస్ట్రాక్షన్స్ ద్వారా మీరు ఇబ్బంది పడుతుంటే కామెంట్ సెక్షన్ లో ఆ డిస్ట్రాక్షన్స్ ఏంటో కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. టాస్క్ 3 ఏంటంటే ఈవినింగ్ పడుకునే ముందు 35 మినిట్స్ ముందే ఫోన్ ని పక్కన పెట్టేమంటున్నాను కదా. సో ఎగ్జాక్ట్ గా 35 మినిట్స్ ముందే ఫోన్ పక్కన పెట్టేసి అదే ప్లేస్ లో నోట్స్ తీసి నెక్స్ట్ డే ఏ టైంలో ఏం చదవాలో నువ్వే ఒక ప్లాన్ రెడీ చేసుకో. అంటే రేపు డే 3 లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 2 టాస్క్లు అయిపోయాక నెక్స్ట్ డే అంటే డే 4 లో ఏ టైంలో నువ్వు వర్క్ చేయాలనుకుంటున్నావో నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఈ టాస్క్ లో నువ్వు నీ ఫ్యూచర్ ని ప్లాన్ చేయట్లేదు, నీ సిలబస్ ని ప్లాన్ చేయట్లేదు, నీ లైఫ్ ని ప్లాన్ చేయట్లేదు. ఈ ప్లానింగ్ టాస్క్ ని 2 స్టెప్స్ లో కంప్లీట్ చేద్దాం. స్టెప్ 1, నెక్స్ట్ డే 4 లో 3 వర్క్స్ మాత్రమే పెట్టుకోవాలి. 3 అంటే 3 ఉండాలి. అండ్ ఆ 3 వర్క్ టైమింగ్స్ ఎట్లా పెట్టుకుంటావు అంటే ఒక వర్క్ ఏమో 60 మినిట్స్ టైం పెట్టుకో. అండ్ 2 వర్క్స్ కి ఈచ్ 40 మినిట్స్ పెట్టుకో. అండ్ ఆ 3 వర్క్స్ కూడా గోల్ రిలేటెడ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ 1 లో చాప్టర్ 3 అండ్ సబ్జెక్ట్ 4 లో చాప్టర్ 5 అలాగా. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే ఎగ్జాక్ట్ టైమింగ్ సెట్ చేయాలి. జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని మెన్షన్ చేసి వదిలేయకూడదు. ఎగ్జాక్ట్ టైమింగ్స్ తో నోట్స్ లో రాసుకోవాలి. సో ప్లానింగ్ చేసేసాను, కానీ దాన్ని ఫాలో అవ్వగలనా అనే డౌట్ వస్తే అస్సలు ఫాలో అవ్వలేవు. ఆల్రెడీ నేను ఫాలో అయిపోయాను అని అనేసుకో అంతే. ఓకే, అండ్ ఒకవేళ ప్లాన్ బ్రేక్ అయినా పర్లేదు, ప్రాబ్లం లేదు. ప్లాన్ లేకపోవడమే అసలైన ప్రాబ్లం. అండ్ ఇంకో కంటిన్యూటీ రిమైండర్ ఏంటంటే స్లీప్ సైకిల్ అట్లానే కంటిన్యూ చేయి. 10:45 ఆర్ అంతకన్నా ముందే పడుకోవచ్చు, 6:30 ఆర్ అంతకన్నా ముందే లేవచ్చు. అంటే రేపు మార్నింగ్ కూడా లేచాక మళ్ళీ సేమ్ రూల్ ఫాలో అవ్వాలి. విచ్ ఈస్ లేవగానే నీ ఫోన్ ని ముట్టుకోకూడదు. బట్ ఈసారి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 1 అవర్ వరకు ఫోన్ ని ముట్టుకోకూడదు. ఓకే, ఈ వీడియో అయ్యాక మోటివేషన్ కోసం వెయిట్ చేయొద్దు. ఆల్రెడీ ఈ వీడియోలో డైరెక్షన్ తీసుకున్నాం. రేపు డే 3 లో ఆ 2 టాస్క్స్ కంప్లీట్ చేసేసి డే 4 కి ప్లాన్ రెడీ చేసుకో. వీడియో క్లోజ్ చేసే ముందు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి డే 3 ఫినిష్ అని రాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ డే 4.